బ్రాహ్మణీయ ఆచారాన్ని కొనసాగిస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా మనువుకి మిత్రులు అవుతారు, మనకు శత్రువులు అవుతారు, వాళ్ళు ఏ కులంలో ఉన్నా కానీ. కాబట్టి ముఖ్యంగా మన అంబేద్కరీయులుగా, ముఖ్యంగా పూలేవాదులుగా, ముఖ్యంగా పెరియార్ వారసులుగా మనం మన నన్నాళ్ళలో ఉన్న బ్రాహ్మణిజాన్ని ఒకటి వెళ్ళతో ప్రకటించాలి. మనందరిది ఒకటే కులం, మిత్రులారా మర్చిపోకండి. మనది శ్రామిక కులం, మనందరిది కూడా ఉత్పత్తి కులం. మనందరం కూడా సింధు నాగరికత నిర్మించిన వాడం, ఈ దేశ పునర్నిర్మాణానికి వికాసానికి రాళ్ళెత్తిన వాడం మనం. ఈ దేశం మనది, ఈ నేల మనది, ఈ నాగరికత మనది, ఈ సంపద మనది, ఈ అధికారం మనది, సమస్త వనరులు మనవి. కాబట్టి మనల్ని విడదీయటానికి ఈవేళ ఇందాక ఉదయం సోదరులు చెప్పారు, మళ్ళా నేను చెప్పడం బాగుండదు. ఏనాడో 2-3 వేల సంవత్సరాల క్రితమే మన కులాల వారిగా విభజించేసిన డివైడెడ్ పాలసీని ప్రవేశపెట్టిన ఆ మనువాదులు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రాహ్మణీయ కల్చర్ని ఎవరైతే తీసుకొచ్చారో, ఆ ఆర్యల్ని ఈ దేశ పొలిమేర నుంచి మనం వెళ్ళగొట్టాలి. ఆ ఆర్య వారసుల్ని, ఆర్య సంస్కృతిని, మనువాదాన్ని మన నెత్తును రుద్దుతున్న వాళ్ళని ఈ భూభాగం నుంచి తిరిగి వెళ్ళిపోయేలాగా చేయగలగాలి, అంటే కల్చర్ వెళ్ళిపోయేలాగా చేయగలగాలి. అంతే తప్ప మనం నిజమైన వారసులం, భూమిపుత్రులం, మూలవాసులను గుర్తుపెట్టుకొని మిత్రులారా, మనలో ఎవరైనా సరే ఈ రాముడికి మరి నిజంగా రాముడు చెప్పులతో కొట్టాడు. పెరియార్ గురించి ఇవాళ నేను ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ధైర్యం ఇవాళ మనలో ఎంతమందికి ఉంది. రాముడిని చెప్పులతో కొట్టి ఊరేగించగలిగిన దమ్ము, ధైర్యం ఆ పెరియార్ భావజాలను చదువుకున్న వాళ్ళైతే, ఆ వారసత్వానికి మీరు నిజమైన, మనం నిజమైన ఆ భావవారసులు అయితే రాముడి విగ్రహాన్ని వీధుల్లో ఊరేగిస్తూ చెప్పులతో కొట్టగలమా? రావణాసురుడికి విగ్రహం పెట్టగలమా? అంబేద్కర్ గారు మనధర్మ శాస్త్రం గట్టి బజార్లో తలగి పెట్టారు. ఈవేళ మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఎందుకంటే వీళ్ళు ఈవేళ మనం ఆ ప్రయత్నాలు చేసామంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఈవేళ ఉదయనిధి స్టాలిన్ చేసిన పని అదే కదా. ఏ సనాతన ధర్మం అయితే, ఏ దుర్మార్గమైన సంస్కృతి అయితే ఈ దేశంలో ఒక మలేరియా లాగా, డెంగ్యూ లాగా, కరోనా వ్యాధి లాగా మనల్ని పట్టి పీడిస్తుందో దాన్ని తరిమి కొట్టాలి, ప్రకటించి వేయాలి అని చెప్పినందుకే ఉదయనిధి మీద, స్టాలిన్ మీద ఇంత సనాతనవాదులందరూ కూడా, మన ధర్మ పాటించే వాళ్ళందరూ కూడా, మనువాదులందరూ ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ కులతత్వాన్ని, వివక్షతని లేదని చెప్తే నేను 20 కోట్లు ఇస్తానన్న స్టాలిన్కి బాసరగా మనం అందరం నిలబడ్డామా లేదా? మనందరం పోరాడుతున్నామా లేదా? ఆయన తల నరిగితే హింసావాదులు పెట్టారు. బ్రాహ్మణీ కల్చర్ మోసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హింసావాదులు. బౌద్ధులందరినీ తలలు తెగనరిగిన వాళ్ళు, వేలాది మంది తలల నరికి ఆ కంకాళాలకు గుర్తుగానే ఈవేళ సచ్చిదానంద స్వాములు కానీ, మరి సిద్ధానంద స్వాములు కానీ ఆ శూలాలు పట్టిన దానికి చుంపులు తగ్గించి వెళుతున్నారంటే అది బౌద్ధుల కంకాళాలే కదా. అలాంటి హింసావాదులే కదా వీళ్ళంతా కూడా. ఋష్యశృంగుని వారసులే కదా వీళ్ళందరూ కూడా, ఋష్యశృంగుని వారసులే కదా. అలాంటి వాళ్ళని మనం, అలాంటి హింసావాదులు మనం ఏ రకంగా ఎండగట్టగలుగుతున్నాం, ఏ రకంగా పోరాడగలుగుతున్నామా? ఇదంతా కూడా సంస్కృతి విప్లవంలో భాగమే కదా. మన మీద బలవంతంగా రుద్దబడిన అన్యాయమైన ఈ సనాతన మత ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఇదంతా ఏదైతే ఉందో, ఈ మత మౌఢ్య విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ పెరియార్ గారి 144వ జయంతి రోజున వారి భావజాలానికి వారి దేవుడు లేడు లేడు లేడు, దేవుడు పుట్టించిన వాడు, దేవుడు కనిపెట్టిన వాడు మూర్ఖుడని చెప్పగలిగాడు, దేవుడిని పూజించేవాడు నీచుడని చెప్పగలిగాడు. దేవుడి యొక్క భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వాడు ఎవరైనా ఉన్నాడంటే వాడి పరమ ద్రోహి అని చెప్పాడు. అట్లా ధైర్యంగా చెప్పగలిగిన పెరియార్ని మనం ఈవేళ గుండెలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు, పెరియార్ గారు ఏకకాలంలో బ్రాహ్మణిజం మీద, మనువాదం మీద అలుపెరిగిన పోరాటం చేస్తున్న వ్యక్తులు మిత్రులారా, వారి యొక్క అనుచరులు మనందరం కూడా వారి భావజాలాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళం. అలాగే కులధర్మానికి, కులతత్వానికి, అస్పృశ్యతకి, అట్టహానితనానికి పూలే గారు చేసిన పోరాటం, మహాతల్లి సావిత్రిబాయి పెట్టిన అక్షర భిక్ష ఏ రోజు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఇలాంటి మహనీయుల వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికే, పోరాడటానికే మన భీమసేన వారి సోదరులంతా కూడా ఉన్నారని నేను భావిస్తూ, నేను ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ సాంస్కృతిక పోరాటంలో, ఈ కార్యక్రమాల్లో మీరు తీసుకునే ప్రతి అంశంలో కూడా మీ వెనకే మేము ఉంటూ, మీతో నడుస్తూ ఈ కార్యక్రమాల్లో మేము ఒక భాగస్వామి అవుతామని చెప్పేసి నేను అందరికీ కూడా
ఉత్సాహంతో ఒక నిబద్ధత ఏదైతే మీ దగ్గర నేను చూశానో, ఆ అకౌంటబిలిటీ ఏదైతే నేను చూశానో, ప్రజలకి కోసం పనిచేస్తున్న మీరందరూ కూడా ఒక సుశిక్షితులైన సైనికులుగా, నిజమైన అంబేద్కర్ వాదులుగా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మరింత వినయంగా, మరింతగా మనం కార్యకర్తలుగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు మరింతగా ప్రేమిస్తూ, ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ దిశలో మీరు ప్రయాణిస్తారని, మీతో కలిసి నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సౌకర్యం ప్రశ్నించి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వకమైన